హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, అలాగే ఎవరిని బాధ పెట్టకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ సమయం మీకన్నా శక్తివంతమైంది. గుర్తుపెట్టుకోండి, ఏటికి వరద వచ్చినా, అలాగే నోటికి దురద వచ్చినా కూడా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. జాగ్రత్త. అలాగే అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా భిక్షగాడిగా మారిపోతాడు. ఇక నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది నీ గెలుపే కాదు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది అస్సలు దొరకదు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్నే వహించండి. ఎందుకు అంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మారణాయుధాలు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు స్వయంగా నాశనం చేసుకున్నట్లే. ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, అలాగే సమాజం యొక్క తీరుని బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవాటవుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, భార్య అలాగే భర్త కావచ్చు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. ఇక మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉండాలి. ముందుకు సాగగలరు. అలా ఉంటే మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. అలాగే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. అర్థమైంది కదండి? ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో ఇక అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వెయ్యాలి. ఎందుకు అంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయొచ్చు. అర్థమైంది కదండి? జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అదిలో మనం ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. అలాగే నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు మాత్రం నలుగురితో కలిసి నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఇక ఒక్కడివే నవ్వితే పిచ్చివాడంటాడు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకు అంటే అద్దం అబద్ధం చెప్పదు. ఇక నీడ మనల్ని వదిలి వెళ్ళదు. నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమలో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అంతేకాని నటనతో కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకో. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలున్నా సరే ఎదుటి వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారి మాత్రమే నిజమైన శక్తివంతులు. అలాగే మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేము. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, ఇక వినేవాళ్ళు మనకి విలువనివ్వరు. ఎవరికి ఎవరు ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారంటే.
అలాగే నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంగా చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమవుతుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఎప్పుడూ ఓడిపోరు. గుర్తుంచుకోండి, ఈ సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యం లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం అంటే. ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం, ప్రతి సమస్య వెనుక ఓ సమాధానం, ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడూ ఉంటాయి. అలాగే చింతించకండి. నువ్వు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయమేమీ కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం. గుర్తుంచుకో, ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారుతాడు అని ఎప్పుడూ అనుకోవద్దు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు. నిజమే కదండి? మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, అంతేకాని వాటిని ఎదుటి వారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు ఒకరు ఎప్పటికీ తీర్చలేరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కూడా కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అది అమృతం అవ్వదు కదా. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళుంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ కూడా ఓటములతోనే నిండి ఉంటుంది. ఇక మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటి అన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. ఇక మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదు అంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం అత్యుత్తమమైనదైనా మిగులుతుంది. మీరు చేసే తప్పులను మీ మోహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. అర్థమైంది కదండి? అలాగే డబ్బుతో చేసేది మాత్రం సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగుని నింపుతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, అలాగే సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. అలాగే నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు అని, తిట్టేవారందరూ పరాయి వాళ్ళు అని అనుకోకు. ఏ మొప్పు ఈవే వెనక ఉందో మనం చెప్పలేము. ఏ తిట్ల వెనక ఎంత ప్రేముందో మనం గ్రహించలేము. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావలసిన ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం. ఇక 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండడం. ఇక 3. పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం. 4. మాట తీరులో సరళత్వం. ఇక 5. కోపంలో కూడా సహనంగా ఉండడం. ఇక 6.
కష్టాలను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండడం. 7వది ప్రతి మనిషిని గౌరవించటం. అర్థమైంది కదా? ఏ పరిస్థితిలోనైనా శాంతంగా ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెబుతుంది. గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందుకు అడుగు వెయ్యండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధ పెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసేవారికి అస్సలు పట్టించుకోకు. అప్పుడే నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతుంటాయి. నిజమే కదండి? ఇక అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట అంటారు. గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం. చచ్చేంత వరకు బ్రతికినట్లయితేనే అది జీవితం అంటారు. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి మాత్రం నిజానికి ఉంది. గుర్తుపెట్టుకోండి. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది. ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుంది. ఇతరుల్ని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఇవ్వగలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంగా ఉండడం, విర్రవీగకుండా ఉండడం, మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మిమ్మల్ని పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెబుతారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం చాలా మంచిది. మీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని మీరు అదుపులోకి తెచ్చుకోగలిగితే ఇక బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి ఇవాల్టి వీడియో? సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అనేది సరిగా రాలేకపోయిందండి. ఏదన్నా తప్పొప్పులు ఉంటే క్షమించేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.